హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోటోషాపిక్స్. ఇవాళ టాపిక్ ఏంటంటే మనం ఆల్బమ్ డిజైన్ చేసేటప్పుడు కానీ లేదా సమ్ స్టిల్ వర్క్ ఏదైనా సెపరేట్గా ఫోటో ఎడిట్ చేసినప్పుడు కానీ మనకు కొన్నిసార్లు ఇలాంటి ఫొటోస్ కూడా వస్తాయి. అంటే ప్రాపర్ లెన్స్ లేనప్పుడు కిట్ లెన్స్తో ఫొటోస్ తీసినా లేదా మొబైల్స్తో ఫోటోలు తీసినా మనకి ఈ టైప్ ఆఫ్ ఫొటోస్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే సబ్జెక్టు బ్యాక్గ్రౌండ్ అంతా సెపరేషన్ అనేది ఏమి ఉండదు, అంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ అనేది ఉండదు. బట్ డెప్త్ రావాలంటే మనకు కొంత బ్లర్ అనేది ఉంటే ఫోకస్ సబ్జెక్ట్ మీద ఎక్కువ వెళ్తుంది. సో ఆ టెలిఫోటో ఎఫెక్ట్ అనేది మనం తీసుకురావచ్చు. సో దానికి ఎలా అంటే ముందు సబ్జెక్ట్ సెపరేట్ చేయాలి. సో సబ్జెక్ట్ సెపరేట్ చేయాలంటే పెన్ టూల్తో కానీ లేదంటే ప్రజెంట్ సెలెక్ట్ సబ్జెక్ట్ ఉంది కదా, సో ఇక్కడ మ్యాజిక్ బ్యాండ్ టూల్ తీసుకున్నా మనకి ఇక్కడ సెలెక్ట్ సబ్జెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది. సో సెలెక్ట్ సబ్జెక్ట్ అనేది క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా సెలెక్షన్ అనేది జరుగుతుంది. సో సెలెక్షన్ అనేది వచ్చింది కదా, సో ఈ సెలెక్షన్ చూడండి, ఇక్కడ రఫ్ సెలెక్షన్ కొన్ని పార్ట్స్ అనేది వదిలేస్తూ ఉంటాయి. మరీ అంత ప్రాపర్గా కూడా అక్కర్లేదు, బట్ కరెక్ట్గా ఈ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఇవి లోపలికి వచ్చేయకుండా చూసుకోవాలి. ఓకే, ఇలా తీసుకోండి చాలు. ఓకే, ఇక్కడ కూడా బాగానే ఉంది, బట్ ఇక్కడ వదిలిపెట్టేసింది. సో ఇది తీసుకోవాలి. ఓకే ఓకే, సో ఇదంతా బాగానే ఉంది. అలాగే ఇక్కడ మళ్ళీ మిస్ అయింది. సో ఇలాగా మనం సెలక్షన్ అనేది యాడ్ చేసుకుంటూ వచ్చాము అనమాట. ఓకే, సో ఈ సెలక్షన్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అవసరం లేని సెలక్షన్ ఒకటి పడింది చూడండి, ఇవి రిమూవ్ చేసేయాలి. సో ఇలా చేసేసిన తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే ఈ లాక్ ఏదైతే ఉందో లాక్ తీసేయండి. డైరెక్ట్ మౌస్తో మీరు అక్కడ లాక్ మీద క్లిక్ చేస్తే లాక్ పోతుంది. పోయిన తర్వాత మీరు దీనికి మాస్క్ అప్లై చేసుకోవాలి. ఎలాంటి మాస్క్ అంటే ఇక్కడ మీకు లాసో టూల్లో కానీ మ్యాజిక్ బ్యాండ్ టూల్లో కానీ ఉన్నప్పుడు ఇక్కడ సెలెక్ట్ అండ్ మాస్క్ అని ఉంటుంది. సో ఈ సెలెక్ట్ అండ్ మాస్క్ అనేది క్లిక్ చేయండి. సో సెలెక్ట్ అండ్ మాస్క్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వచ్చి బ్యాక్గ్రౌండ్ అంతా ఈ విధంగా మేము సెపరేట్ అవుతుంది అనేది మీకు రెఫరెన్స్ అయితే చూపిస్తుంది. సో చూపించిన తర్వాత మీకు ఇక్కడ రిఫైన్ ఎడ్జ్ టూల్ అనేసి ఒక బ్రష్ అయితే కనిపిస్తుంది. ఈ బ్రష్ తోటి ఏంటంటే హెయిర్ ప్రాపర్గా చేసుకోవడానికి. సో ఇక్కడ హెయిర్ అనేది కొంచెం వస్తుందేమో ట్రై చేయాలి. సో ఇలా వచ్చింది మనకి, ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. హెయిర్ అంతా డీటెయిలింగ్ లేదు కాబట్టి దీని ఎట్లా ఇమేజ్ కాబట్టి అంత ప్రాపర్గా అయితే రావట్లేదు. సో దీని తర్వాత ఫిక్స్ చేసుకుంటా. సో దానికోసం ఓకే క్లిక్ చేశాను. సో ఇప్పుడు ఏమైందంటే మనకు ఒక సెపరేట్ లేయర్ కింద వచ్చి బ్యాక్గ్రౌండ్లో ఉన్న అసలు లేయర్ అనేది మనకు అలాగే ఉంది. సో ఇది టర్న్ ఆన్ చేసుకోవాలి. సో టర్న్ ఆన్ చేసే ముందు ఇక్కడ మనకి ఈ హెయిర్ ఫిక్సింగ్ అనేది ప్రాపర్గా లేదు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మాస్క్లో ఉన్నాం కాబట్టి సో ఇక్కడ వైట్ కలర్ అనేది పైకి తీసుకుని సరే లైన్ చేసి చూడండి. చూసిన తర్వాత ఏమైంది, మనకు వైట్ పైకి వస్తే ఇక్కడ ఆల్రెడీ వైట్ విజిబుల్గా ఉంటేనే మనకి వీళ్ళిద్దరు కనిపిస్తున్నారు. అదే బ్లాక్ ఉన్న ఏరియా అంతా కూడా మనకి ఫేడ్ అవుట్ అయిపోయారు కాబట్టి సో ఇక్కడ మళ్ళీ సో బ్లాక్ తీసుకొని ఈ మాస్క్ అనేది అవసరం లేని ప్లేసెస్లో నేను బ్రష్ చేసుకుంటే నాకు ఆ ఏరియా మొత్తం రిమూవ్ అయిపోతుంది. సో ఇది నాకు అవసరం లేదు కాబట్టి ఇది టోటల్గా రిమూవ్ చేసేస్తున్నా. సో ఈ విధంగా అయితే ఎక్కడైతే మీకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసిందో ఆ బ్యాక్గ్రౌండ్ లొకేషన్ మొత్తం క్లీన్ చేసేసుకోండి. ఇది కూడా ఎడిషనల్గా వచ్చింది. ఈ ఎక్స్ట్రా ఏమన్నా ఇలాంటివి మీకు వస్తే అవి నీట్గా కొంచెం జూమ్ చేసుకొని క్లీన్ చేసుకోండి. ఎంత క్లీన్గా కరెక్ట్గా చేసుకుంటే అంత రియలిస్టిక్గా అనిపిస్తుంది. సో నేను కొంచెం రఫ్గానే చేశాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం కాబట్టి. ఓకే, సో ఇలా వచ్చింది. ఇక్కడ చూస్తే మీకు హ్యాండ్ మిస్ అయింది. సో ఈ హ్యాండ్ మిస్ అయిన పోర్షన్ మళ్ళీ ఇక్కడ మనం వైట్తో చేసుకోవాలి. సో వైట్ పెట్టుకుని నేను ఇక్కడ మిస్ అయిన హ్యాండ్ మొత్తాన్ని నేను మళ్ళీ రికవర్ చేసుకుంటున్నా. కొంచెం ఎక్స్ట్రా బయటది కూడా తెచ్చేసుకోండి. ఇక్కడ ఈ విధంగా తెచ్చుకున్నా. ఎక్సెస్ ఉన్న పార్ట్ ఏంటంటే మనం మళ్ళీ బ్లాక్ తెచ్చుకొని ఇక్కడ ఒకసారి క్లిక్ చేసి నేను ఇక్కడ షిఫ్ట్ తోటి ఇలా ప్రెస్ చేసుకుంటా వెళ్తా చూడండి. సో ఈ విధంగా పోతుంది.
మిగిలింది సింపుల్గా తీసేయచ్చు. సో ఇలా ఇది అక్కర్లేని పోర్షన్ కాబట్టి నేను ఇది అరేంజ్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా ఫైనల్గా మనం సెలక్షన్ అనేది ఈ టైప్లో తీసుకున్నాక బ్యాక్గ్రౌండ్ లేయర్ ఆన్ చేశాను. ఆన్ చేసి సేఫ్ సైడ్ ఏంటంటే నేను ఒక కంట్రోల్ J అని చెప్పి ఇంకొక డూప్లికేట్ లేయర్ తీసుకుని ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ అలా ఉంచిన తర్వాత దీనికి ఫిల్టర్ అప్లై చేయాలి ఒరిజినల్గా. దానికి మనం ఏం చేస్తాం, రెగ్యులర్గా ఇలా ఇప్పుడు చేసామనుకోండి, బ్యాక్గ్రౌండ్ పెన్ టూల్తో కట్ చేసి తర్వాత దీన్ని మనం బ్లర్ చేస్తాం. సో బ్లర్ కోసం బ్లర్లోకి వెళ్తాం, మన ఫిల్టర్లోకి వెళ్ళి బ్లర్లోకి వెళ్ళి గాసియన్ బ్లర్ అంటాం. సో గాసియన్ బ్లర్ పెంచుతాం. సో ఆ లెవెల్లో కాకపోయినా ఎంతో కొంత పెంచుతాం కదా. పెంచిన వెంటనే మీకు చుట్టూ ఏమైంది, గోస్ట్ ఎఫెక్ట్ లాగా మీకు ఒక చిన్న వైట్, అది ఏదైతే వీళ్ళిద్దరూ ఉన్నారో వీళ్ళ చుట్టూ ఒక ఇలా వస్తుంది చూడండి. ఇలా ఉన్నప్పుడు మీకు బాగా తెలుస్తుంది, చూస్తే మీకు అది కనిపిస్తుంది. సో ఇదంతా కరెక్ట్ కాదు. సో మనం ఫోటో తీసినప్పుడు ఇలా రాదు కదా, మామూలుగా వస్తుంది. సో అలాంటి ఎఫెక్ట్ ఏం రాదు. సో దానికి ఏం చేయాలంటే, మీరు ఆల్రెడీ సెలెక్షన్ చేశారు కదా, సో ఈ సెలక్షన్లో మాస్క్ ఉంది కదా, ఈ మాస్క్ మీద కంట్రోల్ పట్టుకుని క్లిక్ చేయండి. సో కంట్రోల్ పట్టుకుని క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా సెలక్షన్ అవుతుంది. సో బట్ సెలక్షన్ ఎక్కడైంది, మనం సెకండ్ లేయర్ సెలెక్ట్ చేసి ఉంచుకున్నాం. సో ఫస్ట్ లేయర్ మనం ఏమీ తీసుకోవాలా, మళ్ళీ కంట్రోల్ D కొడుతున్నాను. మనం కేవలం ఈ సెకండ్ లేయర్ మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నాం. సో ఫస్ట్ లేయర్ ఇక్కడ ఆన్ చేసి కంట్రోల్ పట్టుకుని ఫస్ట్ లేయర్లో ఉన్న మాస్క్ మీద క్లిక్ చేయాలి కంట్రోల్ పట్టుకొని. అప్పుడు సెలక్షన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది హైడ్ చేశాను, పైన కింద లేయర్ కూడా హైడ్ చేశాను. మనకు వర్కింగ్ ఏరియా ఏదైతే ఉందో ఆ లేయర్తో పని ఉంది కాబట్టి ఇది బ్లర్ చేయవలసిన ఏరియా కాబట్టి ఇది ఒకటే ఉంచుకున్న తర్వాత ఈ సెలక్షన్ని కొంచెం పెంచాలి మనం. సో దానికోసం మనం ఏం చేయాలంటే సెలెక్ట్లోకి వెళ్ళాలి, మాడిఫై, ఇక్కడ ఎక్స్పాండ్ అని ఉంటుంది. సో ఎక్స్పాండ్లోకి వెళ్ళి మేబీ ఇక్కడ ఒక 4 పెట్టి ఓకే అన్న. సో ఇక్కడ చూస్తే మీకు ఇంతకుముందు ఇక్కడ ఉన్న సెలక్షను ఇంకొంచెం బయటికి వెళ్ళింది, మొత్తం అన్ని చోట్ల మీకు టోటల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. సో ఈ విధంగా బయటకు వచ్చేసింది. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే సింపుల్గా ఎడిట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కంటెంట్ అవేర్ ఫిల్ అని చెప్పేసి ఉంటుంది కదా, ఇది క్లిక్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మీరు సింపుల్గా దీన్ని ఆటో అనే దాంట్లో పెట్టేయండి. ఆటో పెట్టిన తర్వాత ఓకే అప్లై చేయండి. సో ఆటోమేటిక్గా ఆ విధంగా అయితే ఇది ఫిలప్ అయితే చేసిందనమాట. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ రెండాటిని మెర్జ్ చేయాలి. సో దీన్ని దాని కింద లేయర్ని దానికి ఏం చేయాలంటే సింపుల్గా మీరు ఈ పై లేయర్ సెలెక్ట్ అయ్యింది కదా, కింద లేయర్ని షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసి కంట్రోల్ పట్టుకొని ఈ ప్రెస్ చేయండి. ఓకే, ఇదంతా సింగిల్ లేయర్ అయిపోయింది. ఇప్పుడు పై లేయర్ని టర్న్ ఆన్ చేయండి. ఏది, ఈ ఐకాన్ ఆన్ చేసాం. బ్యాక్గ్రౌండ్ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఫిల్టర్లోకి వెళ్ళి బ్లర్లోకి వెళ్ళి గాజియన్ బ్లర్ అన్నారు అనుకోండి. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఏదైతే ఇందాక వచ్చిన ఎఫెక్ట్ అది రాదు మీకు, ఎక్కడ మీకు మిస్ అయింది. ఇప్పుడు గ్రీన్ ఎందుకు వచ్చింది అంటే మనకు ఒరిజినల్గా అక్కడ బ్యాక్ సైడ్న గ్రీన్ అనేది అప్లై చేసుకుంది ఇక్కడ చూస్తే. సో దీనికి ఏం చేయాలి, మీరు సింపుల్గా స్టాంప్ టూల్ తీసుకొని స్టాంప్ చేసేయండి. ఇదంతా కనపడదు, ఇది మనం బ్లర్ చేసే ఏరియా ఇది. సో కాకపోతే ఇక్కడ ఉన్న ఏరియాతోటే మీరు ఇక్కడ స్టాంప్ చేయాలి, అప్పుడు ఆ బ్లూ అనేది న్యాచురల్గా వచ్చేస్తుంది. ఓకే, సో ఇలా అలాగే ఇక్కడ ఏముంది, ఇంకా గ్రీనే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఫిల్టర్లోకి వెళ్ళి బ్లర్లోకి వెళ్ళి గాజియన్ బ్లర్ అన్నారు. ఇప్పుడు మీకు అంతా ఇబ్బంది లేదు, ఇక్కడ సింపుల్గా మ్యాచ్ అయిపోయింది. ఓకే, కాకపోతే మన ఈ గాజియన్ బ్లర్ అప్లై చేస్తే ఏమవుతుంది, కింద బ్యాక్గ్రౌండ్ కూడా పోతుంది, వీళ్ళిద్దరే ఫోకస్లో ఉంటున్నారు. ఇలా ఉండదు కదా మనం పిక్ తీసినప్పుడు. సో దానికి గాజియన్ బ్లర్ అప్లై చేయకూడదు. సో ఫిల్టర్లోకి వెళ్ళి బ్లర్ గ్యాలరీ అని ఉంటుంది. సో ఈ బ్లర్ గ్యాలరీలో టిల్ట్ షిఫ్ట్ ఇది తీసుకున్నాం. టిల్ట్ షిఫ్ట్ తీసుకొని మీరు ఇలా చూస్తే ఒక సర్కిల్ ఉండి పైన ఒక లైను, దానిపైన ఒక డాటెడ్ లైను, కింద ఒక ఫుల్ లైను, దాని కింద ఒక డాటెడ్ లైన్ ఉంటుంది. సో ఇక్కడ కింద డాటెడ్ లైన్ మీకు కనిపిస్తుందో లేదో, సో అది ఇలా డాటెడ్ లైన్ అనేది ఉంటుంది. సో దీనికి ఏంటంటే మనకి ఎక్కడ ఫోకస్ కావాలి అనే దగ్గర కరెక్ట్గా ఆ సర్కిల్ పట్టుకొచ్చి అక్కడ ఆపేసేయండి. ఇప్పుడు మీరు చూస్తే ఈ మెయిన్ లైన్ ఏదైతే ఫుల్ లైన్స్ ఉన్నాయో అవి ఫోకస్ లైన్ అన్నమాట. ఆ రెండాటి మధ్యలో ఉన్న ప్లేసు ఫోకస్ అయ్యి ఉంటుంది.
సో నాకు ఈ లెవెల్ నుంచి మ్యాక్సిమం ఈ లెవెల్ వరకు, అంటే ఈ గ్రాస్ ఈ లెవెల్ వరకు ఫోకస్లో ఉండాలనుకున్నా. ఇంకా ఇది షిఫ్టింగ్ అనమాట, ఎక్కడి నుంచి షిఫ్ట్ అవ్వాలి, అవుట్ అవ్వాలి, ఎక్కడి నుంచి మనకి బ్లర్ అనేది స్టార్ట్ అవ్వాలి అనేది దీంట్లో నుంచి ఇవ్వచ్చు. సో అది ఈ విధంగా పెట్టుకొని, అలాగే ఇది కూడా బ్లర్ అనేది నాకు ఇంకొంచెం ఇక్కడి నుంచి మ్యాచ్ అయినట్టుగా వెళ్ళిపోవాలి అని చెప్పేసి నేను తీసుకున్నా. వీళ్ళిద్దరు ఇప్పుడు ఫుల్ ఫోకస్లో ఉన్నారు. అయితే మీరు ఇక్కడ బ్లర్ అనేది ఇక్కడ కూడా పెంచవచ్చు, తగ్గించవచ్చు. సో నాకు ఎంత బ్లర్ కావాలంటే మ్యాక్సిమం ఒక 9% చాలు. సో ఒక 9% పెట్టి ఓకే అన్నాను. 9% ఓకే అన్న తర్వాత నాకు ఈ విధంగా అయితే వచ్చింది. అయితే ఇక్కడ ఫీల్డ్లో ఇది బాగానే ఉంది, ఇటు సైడ్ కూడా నాకు న్యాచురల్గా బాగా వచ్చింది. అయితే ఇక్కడ బ్లర్రీ పైనుంచి స్టార్ట్ అవ్వదు. ఒకవేళ అవి తెగితే మొత్తం మనకి ఈ లేయర్ మొత్తం అయిపోద్ది. ఇలా సగంగా లెన్స్లో అనేది అంత ఈజీగా జరగదు. మేబీ అవ్వాలంటే ఫోకల్ లైన్లో వీళ్ళు ఎక్కడైతే ఉన్నారో అదే లైన్లో ఇక్కడ మేబీ ఇంకొక చెట్టు కానీ లేకపోతే ఇంకొక థింగ్ ఏదైనా ఉంటే అది ఫోకస్లో ఉంటుంది. కానీ వీళ్ళకన్నా ఇది ఇంకా బ్యాక్ ఉంది. సో అప్పుడు ఇది ఫోకస్లో ఉండే ఛాన్స్ తక్కువ ఉంటుంది. కానీ అయ్యింది కదా, మనం మరి టిల్ట్ షిఫ్ట్ తీసుకుంటే ఇక్కడ పట్టుకోదు, ఎందుకంటే మనం బార్స్ అనేది అక్కడ పెడుతున్నాం. సో అప్పుడు దానికి ఏం చేయాలి, మళ్ళీ అదే లేయర్లో ఉన్నప్పుడు ఫిల్టర్లోకి వెళ్ళి బ్లర్ గ్యాలరీ, ఈసారి ఫీల్డ్ బ్లర్. సో ఈ ఫీల్డ్ బ్లర్ చూడండి, ఎక్కడ పెడితే అక్కడ మాత్రమే అప్లై అవుతుంది ఇది. సో ఇందాక ఎంత తీసుకున్నాం, 9 తీసుకున్నాం. సో ఆ 9 ఇక్కడ పెట్టాను. పెట్టిన తర్వాత చూడండి ఇక్కడ కూడా అయిపోతుంది. సో దానికోసం మనం సింపుల్గా ఇక్కడ ఒకటి పెట్టి 0 అన్నా పర్లా, నాకు ఇక్కడ అవ్వకూడదు కాబట్టి. సో ఇక్కడ కూడా ఆల్రెడీ ఉంది కాబట్టి నాకు అవసరం లేదు 0. ఇదంతా నాకు 0నే, ఆల్రెడీ ఇందాక నేను చేశాను ఇక్కడ. సో ఇది మళ్ళీ అడిషనల్గా యాడ్ చేయడానికి చూస్తుంది కాబట్టి మీకు ఎక్కడెక్కడ అవసరం లేదో ఆ ప్లేస్ 0 పెట్టేసేయండి. సో ఇక్కడ అవసరం అనుకోండి, ఒకవేళ కావాలితే ఒక 3%, 2%. సో నాకు ఇక్కడ కూడా ఒక 2% కావాలి. ఇది అవసరం లేదు 0. ఇది నాకు పిన్ షార్ప్ ఉండాలి. సో ఇవన్నీ పిన్ షార్ప్ ఉండాలి కాబట్టి 0. అడిషనల్గా ఎక్కడ ఇంకా యాడ్ అవ్వకూడదు, నాకు ఓన్లీ చెట్టు పోవాలి అంతే. ఓకే, సో ఇప్పుడు చూస్తే చెట్టు ఇంకాస్త లాంగ్లో ఉంది కాబట్టి వీళ్ళతో పోలిస్తే ఈ విధంగా అయితే వచ్చింది. సో ఇప్పుడు ఫైనల్గా మీరు మెర్జ్ చేసేసుకోవచ్చు. సో దానికోసం కంట్రోల్-షిఫ్ట్ అని కొత్త లేయర్ తీసేసుకొని కంట్రోల్-షిఫ్ట్-ఆల్ట్-ఈ ప్రెస్ చేసి టోటల్ లేయర్ని సింగిల్ లేయర్ చేసేసాం. సో ఇవి ఇంకా దీంతో పని లేదు. సో ఇప్పుడు దీనికి మీరు ఏ కలర్ బ్యాలెన్స్ అయినా ఏమైనా చేయాలన్నా డైరెక్ట్ కెమెరా రాలోకి వెళ్ళిపోతారు. సో ఫిల్టర్లోకి వెళ్ళి కెమెరా రా క్లిక్ చేస్తే మీకు కెమెరా రా ఓపెన్ అవుతుంది కదా. సో దీంట్లో ఏదన్నా మోడిఫికేషన్స్ అవి చేయాలనుకోండి, ఇప్పుడు మీరు చేసుకోవచ్చు. సో టోటల్ ఇమేజ్కి మోడిఫికేషన్స్ అనేవి అప్లై అవుతాయి. నేను హైలైట్ డ్రాప్ చేసుకున్నా, షాడోస్ అప్ చేసుకున్నా, వైట్స్ అనేది పెంచిన, కాంట్రాస్ట్ తగ్గించి, సో డీహేజ్ ఇలాంటి ఏవైనా సరే మీరు అప్లై చేయాలనుకుంటే చేయొచ్చు. సో సపోజ్ ఇక్కడ గ్రీన్స్ హ్యూ, ఇక్కడ గ్రీన్స్ మాకు సో అలా వద్దు, ఇలా కావాలి. సో అలాగే ఓవర్గా ఉన్నది కొంచెం తగ్గించాలి, అలాగే ఎల్లోస్ కూడా కొంచెం తగ్గించాలి. ఓకే, అలాగే గ్రీన్స్ అనేవి కొంచెం డీప్, ఎల్లోస్ అనేది కూడా కొంచెం డీప్. సో నేను ఇలా ఇష్టపడి ఇలా ఓకే అన్నాను. సో ఇది ఫస్ట్ మన దగ్గర ఉన్న ఇమేజ్ ఏది, ఇలా ఉంది. ఈ విధంగా మనం మాడిఫై చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ పిక్ను మనం ఆల్బంలో వేసుకున్న, మేబీ ఇది అవుట్డోర్ ఫోటోషూట్కి సంబంధించిన వర్క్ అనుకోండి. ఇప్పుడు ఇది బాగుంటుంది. రెగ్యులర్ ఎలా ఉందో అలా మ్యాక్సిమం అలా ఇచ్చేసి దానికన్నా మీకు ఈ విధంగా చేసుకున్నవి అందంగా ఉంటాయి. ఇలా అన్నమాట. ఇప్పుడు దీనికి దానికి రియల్ కెమెరాతో తీసినప్పుడు ఆ లెవెల్లో జరిగి ఉంటుందిలే అన్న ఆ టైప్లోనే ఉంటుంది. అలాగే దీన్ని మీరు ఎంత ఇంప్రూవ్ చేయగలిగితే అంత బాగా అవుట్పుట్ అనేది కూడా ఇవ్వగలుగుతారు. సో నాకు ఇంకాస్త ఫ్రంట్ ఏదన్నా బుష్ లాంటిది ఉండి కొంచెం
వేరేలాగా ఉంటే బాగుంటుంది అనిపించి నేను ఈ టైప్లో తీసుకుంటున్నాను. సో ఇలా ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన దాంట్లో ఇంకా ఫోటోషాప్ కంటెంట్ అలాగే ఎడిటింగ్ కంటెంట్ ఏదైనా వస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.